హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారాన్ని అయితే తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. దయచేసి వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక వివరాల్లోకెళ్ళినట్లయితే ఏపీజీఎల్ఐకి సంబంధించిన మెచ్యూరిటీ బాండ్స్ క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ ఇప్పుడు నిధి పోర్టల్‌లో ఇన్సర్ట్ చేశారండి. మనకు ఇదివరకే తెలుసండి. ఏపీజీఎల్ఐ సంబంధించిన సేవలన్నీ కూడా నిధి పోర్టల్ లేదా నిధి యాప్‌లో అవైలబుల్ అయితే తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు బాండ్స్ క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ కూడా కొత్తగా ఇన్సర్ట్ చేశారు. అంటే ఎనేబుల్ చేశారనమాట. ఎవరికైతే మెచ్యూరిటీ అయిందో వారు లాగిన్ అయ్యి చెక్ చేసుకొని డీడీఓ గారి చేత అప్రూవల్ చేస్తే మీ అమౌంట్ మీ ఖాతాకైతే జమ అవ్వడం జరుగుతుందండి. సో, ఇదొక అప్డేటు. సో, మీకు మెచ్యూరిటీ గనుక పూర్తయినట్లుగా మీరు గమనించినట్లయితే ఇప్పుడు నిధి యాప్ ద్వారానే మీరైతే బాండ్లను డౌన్లోడ్ చేసుకొని డీడీఓ గారి చేత అప్రూవల్ చేయించుకున్నారంటే కనుక మీ అమౌంట్ మీ అకౌంట్లో అయితే జమ అవ్వడం జరుగుతుంది. ఇక మరొక అప్డేట్ ఏంటంటే ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ద యాక్షన్ విల్ బీ కండక్టెడ్ ఆన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈక్యుబర్ సిస్టమ్ ఆన్ ఏప్రిల్ 23, 2024 ట్యూస్డే అండి అంటే మంగళవారం. సో, ఏప్రిల్ 23న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీ వేలంలో 3,000 కోట్ల రూపాయలకు ఇంటెండ్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. సో, ఈ అప్రూవల్ పొందిన తర్వాత డైరెక్ట్‌గా ఈ 3,000 కోట్లు అనేది ఏపీ నిధుల్లో జమ అవ్వడం జరుగుతుందండి. సో, దీనిల వల్ల వచ్చే పెండింగ్ బకాయిలైతేనేమి లేదా ఏవేమైనా పథకాలు గానీ, లేదంటే జీతాలకు గానీ అయితే ఉపయోగించుకోవడానికి ఉంటుంది. సో, 3,000 కోట్ల రూపాయల నిధుల రాక అయితే 23వ తేదీన జరగబోతోంది. ఇక సీఎఫ్ఎంఎస్ డేటాలో ఉపాధ్యాయుని యొక్క పేరు, పుట్టినరోజు, పుట్టిన బర్త్ డేటు, అలాగే ఉద్యోగంలో చేరిన తేదీ, ఇంకా ఏమైనా ఇతర అంశాలు కరెక్షన్స్ ఉంటే సీఎఫ్ఎంఎస్‌లో ఎస్టీఆర్ పెట్టకూడదు. డీడీఓల ద్వారా రాష్ట్ర ఖజానా శాఖ అధికారికి పోస్ట్ ద్వారా అయితే పంపించాలండి. సో, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఎస్ఆర్ కాపీ, 10th మార్క్ లిస్టు, ఆధార్ కార్డు, ఎస్టీఓ నుంచి కాపీ, వీటికి సంబంధించిన ప్రపోజల్స్ డీటీఏకి పంపవలను. సో, చాలామంది ఉపాధ్యాయులు ఎస్ఆర్టీ క్రియేట్ చేసి పంపుతున్నారు. దీనివల్ల ఉపయోగం లేదు. పూర్తి సమాచారం ప్రపోజల్ తయారు చేసి డీటీఏ వారికి పంపించాలి. డీటీఏ కార్యాలయం ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే వారికి పంపించాలని అయితే ఉందండి. సో, ఈ విధంగా ఎస్టీఆర్ క్రియేట్ చేసి అయితే పంపకూడదు. డీటీఏ అయితే క్రియేట్ చేసి పంపాలి. ఇక ప్రొబేషన్ డిక్లేర్ అనేది 2022 జూన్ 30వ తేదీన డిక్లేర్ అయిన వారికి మార్చి 2024 మొత్తం 21 నెలల ప్రీమియం అమౌంట్ క్రెడిట్ కావాలను. కానీ చాలామందికి 18 నెలలు మాత్రమే క్రెడిట్ చేయడం జరిగింది, గమనించగలరు. సో, దీన్ని సరిచేసుకోవడానికి ఎంప్లాయీ నిధి పోర్టల్‌లో ఆప్షన్ ఎనేబుల్ చేయడం జరిగింది. చూడండి, ఎవరికైతే 18 నెలలు మాత్రమే క్రెడిట్ అయిందో వారు మాత్రం ఈ ఆప్షన్ ఏదైతే ఉందో నిధి పోర్టల్‌లో ఎనేబుల్ చేయడం జరిగిందండి. సో, షెడ్యూల్ ప్రీమియం మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ నెల నుంచి ఏ నెల వరకు ప్రీమియం మొత్తం క్రెడిట్ అయ్యింది అనే విషయం కనిపిస్తుంది. సో, ఏదైనా అమౌంట్ మిస్ అయినట్లు కనిపిస్తే సో, ఎంప్లాయీ క్వారీ ఫామ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ సర్వీస్ రిక్వెస్ట్ అని అయితే కనిపిస్తుంది. సో, అందులో టైప్ ఆఫ్ ఇష్యూలో మిస్సింగ్ క్రెడిట్స్ ఆర్ పాలసీ అనే మాస్టర్ డేటా కరెక్షన్ ఆఫ్ అథర్స్ అని చెప్పేసి ఈ విధంగా ఈ 3 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. సో, వరుసగా వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ మిస్ అయితే మిస్సింగ్ క్రెడిట్స్ మరియు సంవత్సరం సెలెక్ట్ చేసి ఎంత అమౌంట్ కట్టారో ఆ అమౌంట్ టోకెన్ నెంబర్ అనగా శాలరీ బిల్ నెంబర్ దీనికి ప్రూఫ్‌గా గనక ఎస్టీఓ గారి చేత సైన్ చేపించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిందామంటే సో, అప్పుడు ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఎన్ని నెలలకు గాను మిస్సింగ్ క్రెడిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా జమ అవ్వడం జరుగుతుంది. గమనికండి, ఇక్కడ ఏపీజీఎల్ఐ బాండ్స్ ఇన్ఫో మరియు మిస్సింగ్ క్రెడిట్స్ ఎవరి లాగిన్‌లో వారు మాత్రమే చేసుకోగలరు. ఇది పక్కవారి లాగిన్‌లో అయితే అవ్వదు. సో, మీరు బయట చేపించలేరు. జస్ట్ మీ సీఎఫ్ఎంఎస్ ఐడి మరియు పాస్వర్డ్‌తో మాత్రమే అయితే వీటిని మిస్సింగ్ క్రెడిట్స్‌ని కూడా మీరు పొందగలుగుతారండి. సో, ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇవి అండి ఇప్పటివరకున్న పెండింగ్ బిల్ సంబంధించిన తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.